గోదావరి నది మీద పోలవరం డ్యాం నిర్మాణాన్ని 72% పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయించాడు, ప్రతి స్తంభానికి లైట్లు వేయించాడు, ప్రతి ఊరికి నీరు అందించాడు. మరి ఈనాడు 2019లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అనేక హామీలు ఇచ్చాడు. ఆడిన అబద్ధం, చెప్పిన అబద్ధం చెప్పకుండా పాదయాత్రలో అబద్ధాలు చెబుతూ ప్రజల్ని నమ్మించాడు. తండ్రి లేని బిడ్డలన్నాడు. మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారే చంపించాడని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపించాలని మాట్లాడాడు. ఈరోజు వాస్తవాలు ఏంటో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక చెల్లి చెప్తా ఉంది, మా నాన్నని చంపించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి అతను ఓడించండి. ఈరోజు తన చిన్నాన్న కూతురైనటువంటి ఒక చెల్లి మాట్లాడుతూ ఉంటే, తన తోడబుట్టినటువంటి ఇంకొక చెల్లి షర్మిల గారు, మా అన్న ఒక 420, ఈ 420 గాడిని ఓడించండి అని చెప్పి ఇంకొక చెల్లి చెప్తా ఉంది. తల్లి ఆ రోజు ఒక పుస్తకం పట్టుకుని గ్రామాల్లో తిరుగుతూ, నా కొడుకు తండ్రి లేనటువంటి కొడుకు నీ దగ్గరికి పంపిస్తున్నానా అని ఆదరించడానంటే, ఒక్క ఛాన్స్ అవకాశం ఇవ్వడానంటే, ఆనాడు మీరందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందించి అభివృద్ధికి చిరునామాగా మార్చి ఎన్నో లక్షలాది కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని ఒక్క ఛాన్స్ అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అబద్ధాన్ని చెబితే, ఆ అబద్ధాన్ని నమ్మి పనిచేసే నాయకత్వాన్ని పదవుల నుంచి దించి అసత్యాలు వల్లి వేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం అప్పచెప్పారే. ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా జరిగాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక నీతికి ఒక అవినీతికి జరుగుతున్న ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దిగమింగాడని కోర్టులు విశ్వసించి సిబిఐ వారు 24 కేసులు పెడితే 16 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిని బెయిల్ మీద వచ్చి ఇప్పటికీ 10 సంవత్సరాలైనా బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ భారతదేశంలో ఇంకెవరు కూడా లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక దొంగకి తాళం ఇచ్చారు. తాళం ఇస్తే ఏమైంది? మన బతుకులు నాశనం అయ్యాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దిగమింగాడు. ఈరోజు నేరుగా దొంగకే అధికారం ఇస్తే 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికల ముందు చెప్పాడు పాదయాత్రలో, నేను అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తా, మందన్నిదే లేకుండా చేస్తా అని చెప్పి మాట్లాడాడు. నిజమా అబద్ధమా? ఏమా నిజమా అబద్ధమా? నిజమా అబద్ధం అమ్మా? మందు లేదా మీ ఊర్లో? పెద్దగా తాగరా మీరు? అంటే ఎక్కువ మంది తాగరు. చాలా మంచిది. అది ఎవరికి వాళ్ళు పెట్టుకున్న నియమం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, నేను మద్యపాన నిషేధం చేసి మళ్ళా 2024లో ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను ఓటే అడగనని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 60 రూపాయలు ఉన్న క్వార్టర్ బాటిల్ ధర 250 రూపాయలు చేశాడు. అవునా కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 450-500 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1,200 రూపాయలు చేశాడు. 80 రూపాయలు ఉన్నటువంటి నూనె ప్యాకెట్ ధర 160-180 రూపాయలు చేశాడు. మీ గ్రామానికి 600-700 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక మీ గ్రామానికి వస్తే ఆనాడు, అదే ఈ గ్రామానికి ఈరోజు ఇసుక రావాలంటే ఒక ట్రాక్టర్ ధర 5,000 రూపాయలు.
ఆ రోజు సిమెంట్ ధరలు 200, 220 రూపాయలు. ఈ రోజు సిమెంట్ ధర 400 రూపాయలు. ఆ రోజు ఒక టన్ను స్టీల్ ధర 42 రూపాయలు. ఈ రోజు ఒక టన్ను స్టీల్ ధర 78,000 రూపాయలు. ఆ రోజు ఇంటి పన్ను ఎంత, నీటి పన్ను ఎంత, నీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత, ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత? ఒక్కసారి మీరు ఇవన్నీ వేసుకుంటే మన నెత్తి మీద పన్నుల భారం వేసి ధరలను అధికంగా పెంచి ఈ రోజు మన రక్తాన్ని పీల్చినటువంటి రక్త పిపాసి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాడు, అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. ముందు 15,000 అన్నాడు. 15,000 పోయి 14,000 వచ్చింది. 14,000 పోయి 13,000 వచ్చింది. 13,000 పోయి ఈ సంవత్సరం పెద్ద గుండు సున్నా వచ్చింది. నిజమా అబద్ధమమ్మా? నిజమా అబద్ధమా? నిజమేనా? అలానే ఆసరా అన్నాడు. నేను ఈ సంవత్సరం జనవరి నెలలో నొక్కా అన్నాడు. కానీ ఈ రోజు కూడా అది ఒక పెద్ద టోకరా అయింది. ఈ రోజు మహిళల ఖాతాల్లో డబ్బులు పడే పరిస్థితి లేదు. చేయవద్దు అన్నాడు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి నెలకు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పెన్షన్ 3,000 ఇవ్వను, సంవత్సరానికి 18,000 ఇస్తానని 45 సంవత్సరాలు దాటిన మహిళలకు మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ మనకు రైతు భరోసా అన్నాడు. ఎన్నికల ముందు 12,500 ఇస్తా అన్నాడు. ఎన్నికలు అయిన తర్వాత ఎంత ఇచ్చాడో మీ అందరికీ తెలుసు. 7,500 రూపాయలు చెల్లించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, నేను 90% హామీలు 99% అమలు చేశాను అంటాడు. చేశాడా లేదా మీరే చెప్పాలి. ఆనాడు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామానికి నేను రోడ్డు మంజూరు చేస్తే, ఆనాడు అది తారు రోడ్డుగా వేయడానికి పనులు ప్రారంభిస్తే, కొంత పనులు జరిగితే ఎన్నికలు రావడం వలన ఆ రోజు పనులు ఆగిపోతే, ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేయాలని చూస్తే రద్దు చేయడానికి వీలు లేక మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఆ పనులు చేయండి అని ఆ కాంట్రాక్టర్కి ఆదేశిస్తే ఈ రోజు కూడా ఈ సంవత్సరానికి కూడా రోడ్డు పూర్తి చేయలేనటువంటి అసమర్థపు అవినీతి శాసన సభ్యుడు ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మీ గ్రామంలో రోడ్లు వేయించాం, మంచినీళ్ళు ఇచ్చాం, స్తంభాలకు లైట్లు వేయించాం, ఎవరైనా ఇల్లు కట్టుకుంటామంటే ఇల్లు మంజూరు చేశాం, పెన్షన్ దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి అందించాం, ప్రభుత్వ కార్యక్రమాలు అందించాం, గ్యాస్ కనెక్షన్లు ప్రతి ఇంటికి ఇచ్చాం. కానీ ఈరోజు ఒక్కటంటే ఒక్కటైనా సరే మన గ్రామానికి పనులు జరిగాయని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఆలోచించండి. ఆ రోజు ఒక్క ఛాన్స్ అంటే ఒక దొంగోడు ఓటేశారు, ఆఖరి ఛాన్స్ అంటే ఒక దమాబుచ్చులోడికి ఓటేశారు. ఏమా దమాబుచ్చులోడు అంటే తెలుసా? ఏమా తెలుసా లేదా? దమాబుచ్చులోడు అంటే తమ్మినేని సీతారాం 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. హనుమంతపురం గ్రామానికి మాత్రం రోడ్డు లేదు. నేను 5 సంవత్సరాలే ఎమ్మెల్యేగా చేశాను. మీ గ్రామంలో అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేయించాను. కొత్త రోడ్లు కూడా మీ వీధుల్లో వేయించాము. మీ ఊరికి రావడానికి కూడా రోడ్డుని ఆ రోజు నేను ప్రారంభించి పనులు చేసి అసంపూర్తిగా ఈ రోజు కూడా ఉన్నాయనంటే నాకే సిగ్గనిపిస్తా ఉంది. ఈ నియోజకవర్గంలో మీలాంటి గ్రామాలు 34 ఉన్నాయి. ఆ రోజు 34 గ్రామాలకి 44 కోట్లు ఇచ్చి ఆ రోజు నేను పనులు ప్రారంభించి పనులన్నీ మంజూరు చేయించి పనులన్నీ చేస్తే కాంట్రాక్టర్లను వేధించి కమిషన్ల కోసం కక్కుతబడి వాళ్ళందరినీ వేధించుకు తింటే కాంట్రాక్టర్లు పనులు చేయలేక చేతులు ఎత్తేసేటటువంటి దుస్థితి ఈ రోజు మన ఆమదాలవలస నియోజకవర్గంలో ఉంది. తమ్మినేని సీతారాం మాట్లాడతాడు, నేను అభివృద్ధి చేశానని. అభివృద్ధి చేస్తే ఇంతవరకు ఇంకా ఎందుకు హనుమంతపురం రోడ్డు పూర్తి చేయలేదో నేను అడుగుతున్నాను. మీ గ్రామం వరకు పక్కన పెట్టండి.
ఆయన పంచాయతీలోనే సొంత పంచాయతీలోనే ఇసుకలపేట దెబ్బలపేట గ్రామాలు ఉన్నాయి. ఈ వద్దు కూడా రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదో తమ్మినేని సీతారాం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే తన అవినీతికి ఈరోజు మన ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు ఉంది, 10 కిలోమీటర్ల రోడ్డు ఈ రోజు నరక కోపం. ఎంతో మంది చనిపోతా ఉన్నారు, ఎంతో మంది ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారిపోతా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ శాసనసభ్యుడు ఈ ఆమదాల వలస నియోజకవర్గానికి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఆఖరి ఛాన్స్ అన్నాడు. 2019లో మీ గ్రామాలకు వచ్చేటప్పుడు ఆఖరి ఛాన్స్ అని చెప్పి అడిగాడు. ఏం భాస్కర్ గారు అడిగాడా? మరి ఇప్పుడు ఏ ఛాన్స్ అంటున్నాడు? మొదటి ఛాన్స్ అంటున్నాడా? మళ్ళీ ఒక్క ఛాన్స్ అంటున్నాడా? మళ్ళీ లేదా ఆఖరి ఛాన్స్ అంటున్నాడా? మళ్ళీ ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చిన్న ఉద్యోగం ఇవ్వాలంటే అవినీతి, ఏదైనా పని కావాలంటే అవినీతి. 2019లో మీరు ఒక ఓటు వేసి అతను గెలిపించారు. కానీ అక్కడ 3 ఎమ్మెల్యేలు ఉంటారు. 3 ఎమ్మెల్యేలు గెలవాలంటే ఒక ద్వారం నుంచి ఒక ఎమ్మెల్యేని గెలవాలి, ఇంకో ద్వారం నుంచి ఇంకొక ఎమ్మెల్యేని గెలవాలి, ఇంకో ద్వారం నుంచి ఎమ్మెల్యే గెలవాలి. అక్కడికి మీరు వెళ్ళి గెలిచిన ఏమీ చేయలేడు, 4 డమాబుస్సులు కొట్టడం తప్ప పనికి పనికిరానటువంటి అసమర్థుడు, అవినీతి పరుడు ఈ తమ్మినేని సీతారాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు తెలుగుదేశం అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో 2,34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా, ఉద్యోగాలు తీస్తా అన్నాడు. తీశాడా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎన్నికల ముందు చెప్పాడు మెగా డిఎస్సి టీచర్ ఉద్యోగాలు 50,000 టీచర్ ఉద్యోగాలు తీస్తా అన్నాడు. ఒక్క ఉద్యోగం అయినా తీశారా అని చెప్పి అడుగుతున్నాను. ఎన్నికల ముందు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 30,000 తెస్తా అన్నాడు. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ నియామకం అయినా జరిగిందా అని చెప్పి అడుగుతున్నాను. ఏమయ్యా కొత్త ఉద్యోగాలు చేశామనంటే వాలంటీర్ ఉద్యోగాలు తీశాను అంటారు. పాప ఆ వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు చూసారా జాలేస్తా ఉంది. వాళ్ళు గత 5 సంవత్సరాలు మనం అందరం పన్నులు కడితే ఆ పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఆదాయం వెళితే ఆ ఆదాయం నుంచి ఇచ్చిందే వాళ్ళకి ఇచ్చినటువంటి 5,000 రూపాయలు జీతం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడున్న డమాబుచ్చల సీతారాం అన్ని గ్రామాలు కబురు పెట్టి మీరు వాలంటరీ ఉద్యోగానికి రాజీనామా చేయండి అని చెప్పి వాళ్ళందరిపైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, వాలంటీర్లకి మీరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక కొత్త వ్యవస్థది, ఆ వ్యవస్థను రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాం. ఆ వాలంటీర్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 5,000 రూపాయలు గౌరవ వేతనం నుంచి 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈనాడు ఒక్క వాలంటీర్ కూడా మీరు రాజీనామాలు చేయకండి. మీకు ఇచ్చింది ప్రజాధనం తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ఆస్తులుంచు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆస్తులుంచు, లేదా ఈ తమ్మినేని సీతారాం తండ్రి ఆస్తులతో మీకు జీతాలు ఇచ్చింది కాదు. ప్రజలు పన్నులు కడితే ప్రజలు ప్రభుత్వ డబ్బులు మీకు జీతంగా ఇచ్చారు. మీరు ప్రభుత్వానికి సేవకులు తప్ప, ప్రజలకు సేవకులు తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకో లేదా ఈ డమాబుచ్చల సీతారాంకో కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలానే ఎన్నికల ముందు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. మరి అందుకనే ఎన్నికల ముందు చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఎప్పటికమ్మా? తెల్లారుజాము అయిపోయింది. హరిశ్చంద్ర నాటకంలోన కాటి సింగ్ టైంలో ఇచ్చాడు 3,000. ఏమయ్యా, అవునా కాదా? నిజమా కాదా? రేపు అందుకని చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రిగా ఆయన వెంటనే రేపు మేలోనే ఎలక్షన్స్, జూన్లో కౌంటింగ్ అవుతుంది.
జూన్ నెలకన్నాడు కొత్త ప్రభుత్వం వస్తుంది. జూలై నాటి నుంచే ఇప్పుడు ఎవరికైతే 3,000 పింఛను అందుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రేపు 4,000 రూపాయలు పెన్షన్ చెల్లించబోతున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేయబోతున్నాం. ఏప్రిల్ నెల అంటే ఆల్రెడీ మీరు ఒక 3,000 అందుకున్నారు. ఇంకొక 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఆ 1,000 రూపాయలు జూలై నెలలో ఇస్తాం. మే నెలలో కూడా మీకు 3,000 రూపాయలు అందుకుంటారు. ఇంకొక 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. ఆ 1,000 రూపాయలు కూడా జూలైలో ఇస్తాం. అలాగే జూన్ నెలలో మీరు 3,000 అందుకుంటారు. అక్కడ కూడా 1,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ మూడు నెలలు 3,000 ప్లస్ 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు మీరు 7వ నెలలో జూలై నెలలో పెన్షన్ అందుకోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈనాడు ఒక్క పెన్షనే కాదు, ఎవరైతే బీసీలు ఉన్నారో మనం అందరం కూడా బీసీలు. వెలమలు కొప్పల వెలమలు బీసీలు, పోలినాటి వెలమంతా కూడా బీసీలు, ఇక్కడున్న ఇతర కులాలు బీసీలు. ఎవరైతే బీసీ వెనుకబడిన కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే వాళ్ళందరూ కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేయబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన బీసీ కులాల్లో ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే చంద్రన్న పెళ్లి కానుక ఆనాడు అందించాడు. రేపు 1,00,000 రూపాయలు చంద్రన్న పెళ్లి కానుక అందించబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వికలాంగులు ఉన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు పింఛను చెల్లించారు. ఈ 5 సంవత్సరాలు వికలాంగులకు 1 రూపాయి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పెంచిన పాపాన పోలేదు. రేపు మళ్ళా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు అందుకుంటున్న పింఛన్ని 6,000 రూపాయలు ఇవ్వబోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించండి. అలాగే సూపర్ 6, ఈ సూపర్ 6 కార్యక్రమాలు రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటింటికి అనేక కార్యక్రమాలు చేయాలనుకున్నాం. రేపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఈ 6 పథకాల్ని మీ ఇంటికి వచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఒకటోది, ఎవరైతే మీ బిడ్డలు ఉద్యోగాలు వస్తాయని చదువుకొని ఉన్నారు, ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం రాలేదు. రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు ఉద్యోగాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్లబోతున్నాం. ఉద్యోగం వచ్చేంత వరకు డిగ్రీ పూర్తి చేసుకున్న యువకులకు, డిప్లొమా పూర్తి చేసుకున్న యువకులకు ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు లేక ఉద్యోగాలు రాక ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే 2వ పథకం, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరు విద్యార్థులకి కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లికి వందనం అనే పేరుతో రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు అందించబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైతే రైతులు వ్యవసాయ భూమి ఉందో వాళ్ళందరికీ కూడా రైతు బంధు పథకం అనే పేరుతో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 4వది, ప్రతి ఇంటికి గతసారి మీకు అందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గ్యాస్ కనెక్షన్లు ఎవరికైతే ఉన్నాయో మీ కుటుంబాలన్నిటికీ కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ని ఉచితంగా అందించబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 5వది, ప్రతి మహిళకు ఒక ఇంటిలో ఎంతమంది ఆడబిడ్డలుంటే 18 సంవత్సరాల వయసు దాటి
60 సంవత్సరాల వయసులోపు ఉన్న ప్రతి మహిళకు ఆ ఇంటిలో ఒకరుంటే నెలకి 1500 రూపాయలు ఇస్తారు, సంవత్సరానికి 18,000. ఆ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి 1500 రూపాయలు చొప్పున ఇస్తారు, సంవత్సరానికి 36,000 వస్తుంది. ఆ ఇంటిలో ముగ్గురు ఆడబిడ్డలుంటే ముగ్గురికి కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున ముగ్గురికి నెలకి 4,500 ఇచ్చి సంవత్సరానికి 54,000 ఇస్తారు. అంటే ఆ ఇంటిలో ఎంతమంది ఆడబిడ్డలుంటే అంతమంది కూడా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. మీరు సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకి వెళ్ళాలన్నా, కన్నవారింటికి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా మీ మగాళ్ళ ఆటోలో రావాలి. ఆడబిడ్డలందరికీ ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఈ జిల్లాలో మీరు ఎక్కడ తిరిగినా ఉచితంగానే బస్సు ప్రయాణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఈ సూపర్ 6. రేపు మన కుటుంబం ఆర్థిక ప్రగతిలోకి రావాలన్నా, ఆర్థిక విధానం పెరగాలన్నా, మన జీవన ప్రమాణాలు పెరగాలన్నా ఈ సూపర్ 6, ఈ 6 పథకాలు మనకి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి అందించబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు కొత్తగడ్డ హై లెవెల్ కెనాల్ నాకు తెలిసి నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ప్రతి ఏడాది నేను పని చేయించాను.